ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో 92వ కీర్తన. నేను 26వ కీర్తన చదువుతారనుకున్నాను, కానీ ఈ 92వ కీర్తన కూడా చూద్దాము. మొట్టమొదటి 92వ కీర్తన చూసిన తర్వాత 26వ కీర్తన చూద్దాము. 92వ కీర్తనలో చాలామంది మరి అప్పుడు వచ్చినట్లుగా లేరు. 92వ కీర్తనలో 5వ వచనం చదువుతాను. 5వ వచనం నేను చదువుతాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఓ లార్డ్ హౌ గ్రేట్ ఆర్ దై వర్క్స్. దొడ్డవి అంటే మంచివి, ఇంగ్లీష్లో గ్రేట్, హౌ గ్రేట్, ఎంత ఉన్నతమైనవి ఆయన కార్యాలు. హౌ గ్రేట్ ఆర్ దై వర్క్స్, నీ కార్యములు ఎంత దొడ్డవి. సాధారణంగా దొడ్డవి అన్నట్టు మాట మనం సాధారణంగా ఇటువైపు మనం ఎక్కువ వాడము, కానీ అవి ఎంత మంచివి, ఎంత మంచివి నీ కార్యాలు. దావీదు రాసినట్టుగా ఇక్కడ రాయలేదు, కానీ మరి 90వ కీర్తన నుండి చూస్తే మోసే, దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన ఉంది. 90 పైన రాయలేదు, 92 పైన కూడా రాయలేదు. ఏదైనప్పటికీ కూడా ఇది దేవుని వాక్యం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. దేవుని కార్యాలు దొడ్డవి. మన కార్యాలు ఎలాగుంటా ఉన్నవి, మన పనులు ఎలాగుంటా ఉన్నవి, మనం చేస్తున్నటువంటి పనులు, ఉదయం లేచిన తర్వాత ఎలాంటి పనుల్లో మనం నిమగ్నమవుతూ ఉన్నాం. అనేకమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం, కానీ ఆ పనులలో దేవుని యొక్క నడిపింపు మనకుందా లేదా, దేవుని యొక్క ఆత్మచేత మనం ఆ కార్యాలు చేస్తున్నామా లేదా అనేటటువంటిది ఏ చేసినా సరే, మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, దేవుని మహిమ కొరకు చేయండి. మన కార్యాలు దేవుని మహింపరచాలి. దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి. మన కార్యాలు దేవుని మహిమపరచాలి. మనం భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాను, ఆయన మహిమ కొరకు చేయడంటే చిన్న చిన్న కార్యాలు కూడా, ప్రతిదీ కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నేను చేస్తున్న పని దేవునికి ఇష్టంగా ఉందా? ఈజ్ ఇట్ ప్లీజింగ్ హిమ్? ఆయన సంతోషపరుస్తుందా? నువ్వు ఆఫీసులో ఉన్నా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా సరే, కుమ్మరవాడు కొండలు చేస్తూ ఉంటాడు, కంసాలు వాడు కరపనులు చేస్తూ ఉంటాడు, టీచరు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు, ఇంజనీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ కట్టడాలు కడుతూ ఉంటాడు. కానీ అవి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నవా? మనము దేవుని ఆత్మతో నింపబడి ఉంటేనే తప్ప, దేవుడు మనలో ఉంటేనే తప్ప దేవుని మహిమపరిచే కార్యాలు మనం చేయలేము. వీళ్ళు ఎంతమంది మారు మనసు పొందినారో, మరి దాదాపు అందరూ మారు మనసు పొంది ఉంటారనుకుంటున్నాను. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అది ఒక్కసారి మారు మనసు పొందితే సరిపోదు, బిడ్డ పుడితే సరిపోదు. పుట్టిన బిడ్డ అలాగ ఉండిపోయాడు అనుకోండి, బిడ్డ పుట్టినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రులకి, కానీ పుట్టిన బిడ్డ అలాగే ఉండిపోయాడు అనుకోండి, ఆ 1వ తరగతిలోనే ఉండిపోయాడు అనుకోండి, ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. హ్యాస్ టు గ్రో. మనం ఎదగాలి, ఆయన స్వరూపంలోనికి ఎదగాలి, ఆయన వాక్య ధ్యానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, అన్ని విషయాల్లో కూడా దైవ సంబంధమైన వాటన్నిటిలో కూడా మనం ఎదగాలి. ఎదుగుతున్నామా? మన కార్యాల్లో ఇతరులు చూసి ఈయన చేసే కార్యాలు పర్ఫెక్ట్, దేవుని కార్యాలన్నీ కూడా పర్ఫెక్ట్, దొడ్డవి. తర్వాత తలంపుల గురించి కూడా, నీ ఆలోచనలు అతి గంభీరములు. అబ్బా, దై థాట్స్ ఆర్ వెరీ డీప్, లోతైనవి, చాలా లోతైనవి. లోతు నుండి వచ్చేటటువంటి తలంపులు. హౌ డీప్ ఆర్ దై థాట్స్, నీ తలంపులు అతి గంభీరములు. మన తలంపులు ఎలా ఉంటా ఉన్నవి?
మన ఆలోచనలు ఎలాగ ఉంటావు? నువ్వు ఉదయం లేచినప్పటి నుండి నువ్వేం ఆలోచిస్తూ ఉన్నావు? ఏమి తలస్తూ ఉన్నావు? 139 కీర్తనలో దావీదు చివరి వచనంలో అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును. మొట్టమొదటి హృదయము, నా హృదయంలో నువ్వు ఉన్నావా లేదా? నీ వాక్యము నా హృదయంలో ఉందా లేదా? నేటి నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. దేవుని వాక్యం నీలో ఉందా? దేవుడు నీలో ఉన్నాడా? వాక్యం అంటే దేవుడే. అది ఎందు వాక్యము నేను, వాక్యము దేవుడే ఉండను. మనవరు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. ఆలోచనలు, నా తలంపులు తెలుసుకో ప్రభువా, నా ఆలోచనలు తెలుసుకునుము. నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము. నిత్య మార్గమున లీడ్ మీ ఇన్ ద వే ఎవర్ లాస్టింగ్. నిత్య మార్గమున నన్ను నడిపించి. చూడండి 139 కీర్తన చదవండి, అందరూ చూడండి. 139 కీర్తన దావీదు చేసినటువంటి 139 చివరి వచనము చూడండి. నీకు ఆయాసకరమైన మార్గము. ఎన్నిసార్లు అండి దేవుని మీద, ఇతరుల మీద ఆయాసం వచ్చేస్తుంది. మనకి ఇతరుల మీద ఆయాసం వచ్చేస్తుంది. ఇతరుల మీద ఆయాసపడుతున్నా, దేవుని మీద ఆయాసపడుతున్నా మనము ప్రేమను పోగొట్టుకుంటాము. 2 ఆజ్ఞలు ప్రభు ఇచ్చినారు. 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలు ఇచ్చినారు. ఏంటి మొట్టమొదటి ఆజ్ఞ? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసు బలముతోను, పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ. ఆ ప్రేమ, దేవుని పట్ల నీకు ఆ ప్రేమ ఉన్నదా? నాలో ఉందా? దేవుని పట్ల మనకు ఆ ప్రేమ ఉన్నదా? దేవుని పట్ల మన ప్రేమ ఉంటే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తాము, ఆయన సంతోషపరుస్తాం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము ఇంగ్లీష్ అయితే శ్రద్ధతో వెతుకు వారికి అని ఉంటుంది. దట్ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్. శ్రద్ధతో ప్రభువును వెతుకుతున్నావా? ప్రతి దినము నువ్వు మారుమనసు పొందావు, రక్షింపబడ్డావు, మంచిదే. కానీ ప్రతి దినము ఎదుగుతున్నావా? దట్ ఎర్నెస్ట్లీ, శ్రద్ధతో వెతుకుతున్నావా? తను శ్రద్ధతో వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. ఏ ఫలము? ఆత్మఫలము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా మనం కంట తెచ్చేస్తున్నాయి. కానీ మన జీవితంలో మనం చూస్తున్నామా? దేవుని మనం ప్రేమిస్తున్నామా? 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలి. ప్రేమించే బదులు ఆయాసపడిపోతూ ఉంటాం మనం. ఒక్క మాట కూడా ఓర్చుకోలేము. అలసిన వాడిని మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలిగినట్లు ప్రతి ఉదయము ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించున్నాడు. యెషయా అంటున్నాడు, ప్రతి ఉదయం నాకు వినే బుద్ధిని అలసిన వాణిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్లు ప్రతి ఉదయం ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించున్నాడు. నీవు దేవుని యొక్క మాట వినకపోయినట్లయితే నీ మాటలంతా చెత్త. ఎంత మర్మాలతో కూడిన మాటలు చెప్పినా సరే, నీవు దేవుని మాటను వినేటటువంటి వాడు కాకపోతే నీ మాటలన్నీ కూడా నిష్ప్రయోజనం. నీ తెలివంత నిష్ప్రయోజనం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించున్నాడు. నువ్వు లేచిన వెంటనే ఏం చేస్తున్నావు? ప్రభుతో కొంచెం గడుపుతున్నావా? ఎంతమంది దైవజనులు కనీసం 1 అవర్ అయినా గడుపుతారు. కొంతమంది ఈ దినం ఎక్కువ పని ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువగా దేవునితో గడపాలని మార్టిన్ లూథర్ అన్నాడు.
దైవజనుడు. నువ్వెంత సమయం లేచిన వెంటనే ప్రభువుతో దేవుని వాక్యం పెట్టుకుని ప్రభుతో మాట్లాడుతున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? వినుబుద్ధి ఉందా నీకు? ప్రభువుకి యెహోవా నాకు వినుబుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. ఎప్పుడైతే నీకు వినుబుద్ధి వస్తుందో, చూడండి యెషయా గ్రంథము 50వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనము. అలచిన వాణ్ణి మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు. ఈజ్ అవర్ మాస్టర్, ఈజ్ అవర్ టీచర్, ఈజ్ అవర్ ప్రాఫెట్, ఈజ్ అవర్ అపోజిల్. జీసస్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుని వలె నువ్వు నేర్చుకుంటున్నావా? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వింటకు ఆయన ప్రతి ఉదయమున ఏదో కొన్ని రోజులే కాదు, ఆదివారమే కాదు, శుక్రవారమే కాదు, ప్రతి ఉదయమున ఆయన నాకు వినిబుద్ధి పుట్టించినాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వాట్ ఈజ్ దట్? తిరుగుబాటు చేయలేదు. ఇంకా చూడండి, ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చర్చిలో నుండి బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఎవడో రాయేస్తాడు అనుకోండి, వెంటనే మనకి ఎలా వచ్చేస్తుంది కోపం, తిరిగి రాయేసేయాలి, ఇంకా పెద్ద రాయేసేయాలని ఉంటుంది. కానీ ప్రవక్త అంటా ఉన్నాడు, నేను ఎప్పుడైతే వినుబుద్ధిని పొందుకున్నానో కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయి వారికి. లిజన్, జాగ్రత్త చూడండి, ఇది ఎవరి స్వభావం? అది దాన్ని ఏమంటారు? సాత్వికం అంటారు. దేవుడు నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండని చెప్పారు. కానీ ప్రయాసపడి భారం మోసుకుని చిన్నవారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని కలిగి చేస్తాను, కలవరం తీసేస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానాన్ని ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. అక్కడ పరిశుద్ధుడు అంటుంది చూడండి, పరిశుద్ధుడే అయినా నేను సాత్వికుడను, దీన మనసు కలిగేవాడిని కనుక నా కాడి మీ మీద వేసుకుని, మన కాడి కాదు ఆయన కాడి, మనకు మీకొక కాడు ఉంటుంది, మీకొక కాడు ఉంటుంది, నాకొక కాడు ఉంటుంది, డిఫరెంట్ కాడులు. కానీ కాడిలో ఒకవైపు ఆయన ఉంటాడు, మరొకవైపు మనం ఉంటాం. నా కాడి మీ మీద వేసుకుని నా యొద్ద నేర్చుకునడి, ఎలాను నేను సాత్వికుడను, దీన మనసు కలవాను కనుక. సాత్వికమైనటువంటి మనస్సు, సాత్వికమైనటువంటి నాలుక నువ్వు కలిగి ఉండాలంటే ఎక్కడ నువ్వు నేర్చుకోలేదు, ప్రభు పాదాల యొద్దే నేర్చుకోగలుగుతావు, అక్కడే పొందుకోగలవు. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, చెంపల పెరుకు వారికి నా యొక్క, చూడండి, వెంట్రుకలు పెరుకు వారికి నా చెంపలను అప్పగించి, వెంట్రుకలు పెరుకు వారికి, ఉమ్మివే వారికి అవమానపరిచే వారికి నా ముఖము దాచుకునలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాత్తవలే చేసుకుంటుని. ఇది నీ యొక్క జీవితంలో కొంచెమైనా ఉందా? నా జీవితం లేదనే చెప్తాను నేను. ఇది నా జీవితంలో లేదనే చెప్తాను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు, ఎవడైనా ఒక చెంప మీద కుడి చెంప మీద కొడితే ఎవడైనా చెప్ప చూపమన్నారు, ప్రభే చెప్పారు కదా. అది మన జీవితంలో అభ్యాసం చేసుకుంటున్నామా? ఎవరైనా మనం దుఃఖపెడితే, ఎవరైనా మనల్ని కష్టపెడితే మనం ఏం చేస్తున్నాం? వాడి మీద ఆయాసపడుతున్నాం. ఆయాసకరమైన మనస్సు. కొన్నిసార్లు పాస్టర్ గారే మనల్ని ఆయన మాటలే మనకు కఠినంగా అనిపించవచ్చును. నా గురించి ఈయన చెప్పాడు అని అనుకునే స్థితి కూడా కొంతమందిలో ఉంటుంది. ఆయన
మన గురించి చెప్పకపోయినా సరే సాతాను అలా కొన్నిసార్లు పాస్టర్ గారి మీదే మన మీదే కష్టం వచ్చేటట్టుగా చేస్తూ ఉంటాడు. అది సరేనా? అది సరేనా? ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి. ఇది మనకు అసాధ్యంగా ఉన్నట్టుంటుంది కదా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఆర్యు అలాంటి వాటి కొరకు మనం ఆశపడుతున్నామా? అసలు ఏంటండి అలా చెప్తున్నారు? ప్రభు మాటలు ఇవి, నా మాటలు కాదు, ప్రభు మాటలు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన. నేను కూడా అభ్యాసం చేసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అభ్యాసం చేసుకోవాలి. ఒక దినాన్ని వచ్చేసేది కాదు ఇవి. దినదినము మనం అభ్యాసం చేసుకోవాలా. దినదినము ఆయన మాట మనం వినాలి. అప్పుడే మనం ఆయన సంతోషపరచగలుగుతూ ఉంటాము. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి, తన శ్రద్ధతో వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కాదు. మీరు ఎంతమంది ఉదయం లేచిన వెంటనే కొంత సమయమైనా, లేచిన వెంటనే ఒక 20 minutes మినిమం, 1 hour మీరు చేయండి తప్పకుండా. అది మస్ట్. మరి ఎంతమంది ఎర్లీగా లేస్తున్నారో తెలియదు. 5కి ముందే లేవాలి. 5 తర్వాత లేవకూడదు. నా జీవితంలో ఎన్నడూ కూడా 5 తర్వాత బెడ్ మీద లేను. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను కాబట్టి 4కే లేస్తున్నాను. 4 to 5 ప్రభు సమయం. ప్రభుత్వం గడపాలి. మనం దేవుని వాక్యం ముందు పెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థనాత్మ. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము కదా, 2 అంచెలు గల ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా నుండి ప్రాణాత్మలను, డివైడింగ్ ఎసెండర్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ సోల్, శరీరాత్మను జీవాత్మను వేరు చేస్తుందట. మారు మనసు పొందినప్పటికి కూడా ఎంతమంది కార్నల్ లైఫ్, శరీరానుసారమైన జీవితాన్ని, జయకరమైన జీవితాన్ని బదులు శరీరానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఏ కార్నల్ మైండ్ ఈజ్ డెత్. నువ్వు మారుమనసు పొంది ఉండవచ్చు. నువ్వు ఇంకా లోకం వెంబడే పరిగెడుతున్నావంటే, దేమాలాగా పరిగెడుతున్నావంటే నువ్వు సేవ చేస్తూ ఉండొచ్చు. నువ్వు ప్రకటన గ్రంథంలో 7 చర్చిస్లో 5 చర్చిలు దేమాలంటూ వాళ్ళే కట్టారు. అపోస్తుడైన పౌలు లాంటి వారు 2 చర్చిలే కట్టారు. కానీ నా నోట నుండి నిన్ను ఉమ్మివే ఉద్దేశించున్నానని లవోదికీయ సంఘంతో చెప్పినారు ప్రభు. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావు, మారు మనసు పొందానంటావు, చర్చిలో బాగానే ఉంటావు, బయటకు వెళ్ళేసరికి వేరుగా ఉంటున్నావే. ఆ డ్యూయల్ లైఫ్ వాట్ ఈజ్? అది శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. దేవుని వాక్యము Hebrew 4:12 ఉంటుంది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా నుండి ప్రాణాత్మలను, అంటే జీవాత్మను శరీరాత్మను వేరు చేసేటటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపచే. యూ మే బి ఫుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్. నీకంటే నాకంటే సాతానికి ఇంకా ఎక్కువ వాక్యం తెలుసును. యేసుప్రభు దగ్గరికే వాక్యం పట్టుకుని వచ్చాడు, 91వ కీర్తన పట్టుకుని. పైనుంచి దూకు, వాక్యంలో ఉంది కదా, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుని కోట్ చేశాడండి. నీ దేవుని వాక్యం నీ మనసులో ఉంటే సరిపోదు. దేవుని వాక్యం నీ హృదయంలో పెట్టుకోవాలంటే దానికి భయపడాల, వణకాల. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, నేను వానినే దృష్టిస్తూ ఉన్నాను. దీనుడు నలిగిన హృదయం గలవాడు. నలిగిన అంటే కంట్రైట్ హార్ట్ అంటే ఒక స్పాంజ్ని నీటిలో పెట్టామనుకోండి, నీరంతా లాగేస్తుంది. ఈ లోకంలో పాపం అంతా మన హృదయం లాక్కుంటుంది. కానీ దాన్ని పిండాల, నలపాలి. ఆ స్పాంజ్ని పిండేస్తే నీళ్ళంతా పోతవి.
మన హృదయం కూడా నలిగిన హృదయంగా ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వాన్నే నేను దృష్టిస్తా ఉన్నాను. దేవుని దృష్టి నీ మీద, నా మీద, యోసేపు మీద, దానియేలు మీద ఎలాగుందో, ఆయన వాళ్ళని ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అంతే ప్రేమిస్తామన్నాడు. మర్చిపోకండి. యేసు ప్రభు దేవుడు పక్షపాతి కాదు. దానియేలుని ఎంతగా ప్రేమించాడు, యోసేపుని ఎంతగా ప్రేమించాడు, దావీదుని ఎంతగా ప్రేమించాడో నిన్ను నన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు. కానీ మనము ఆయన్ని ప్రేమించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నాము. డూ యూ లవ్ జీసస్? డూ యూ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? డూ యూ లవ్ హిజ్ ప్రెజెన్స్? ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం గలదు, సంపూర్ణ సంతోషం గలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవని దావీదు అంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం.